నేను అమిత్ షా గారు మీటింగ్ చేసుకున్నాము, ఆయనకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వచ్చిండ్రు, జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేట్ చేసిండ్రు. మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు, మహాసదస్సు ఏర్పాటు చేసిండ్రు. కిక్కిరిసిపోయింది ఇందూరు పట్టణము రైతులతోటి. నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ హిమ్. ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము? ఇనాగ్రేషన్ చేసి పంపించేయచ్చు కదా. సభ పెట్టినాము, ఆ ఎలక్షన్లు వస్తున్నాయి, మోటివేషను కార్యకర్తలకి, పార్టీకి ఒక మెసేజ్. దట్ ఈస్ వై వి డిడ్ ఇట్. సభ పెట్టినాము. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సాయంత్రం. బీసీ రిజర్వేషన్ల పైన 42% చేయాల్సిన బాధ్యత బీజేపీ అమలు చేయాలని 9th షెడ్యూల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ టీము సుప్రీంకోర్టు వర్డిక్ల మీద ఏం చెప్పింది చెప్పమనండి ఫస్ట్. ఈ కహానీలు, ఈ పనికిమాలిన రాజకీయాలు, ఏదో మేము బీసీలకు చేసేస్తున్నాము, మేము ఓసీలకు చేసేస్తున్నాము, మేము ఎస్సీ ఎస్టీలకు చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టుని ఏం చేయాలనో, దాని వర్డిక్లను ఏం చేయాలనో పాతగా ఉన్న దాని మీద వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి. కానీ ఓకే మీడియా ముందర మీకు టైంపాసు, వాళ్ళకి టైంపాసు, టీవీ చూసేటోడికి టైంపాస్ తప్ప ఏమైనా ఉందా? దాని ఏంది సుప్రీంకోర్టు వర్డిక్స్, పాత వర్డిక్స్ మీద ఏం తేలది? చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాడు ఈయన? చెప్పండి. అలా పార్టీ లేదా ప్రభుత్వంలో? లేదా జాతీయ స్థాయిలో 11 ఏళ్ళ కింద వరకు ఉండే కదా వాళ్ళే. బీసీలు ఇప్పుడు పుట్టిరా. ఓసీలకి 10% రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రిది. నువ్వేం బిక్తావు చెప్పు? మరి చేసి చూపెట్టు. ఆయన చేసి చూపెట్టింది కదా, నువ్వేం బిక్తావు చెప్పు.